నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును అరూరి రమేష్ ను పోలీసులు అక్రమంగా హౌస్ అరెస్ట్ చేశారు. మృతుని కుటుంబానికి ₹1 కోటి ఎక్స్ గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వర్ధన్నపేట ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు మాజీ మంత్రివర్యుల గారి నాయకత్వంలో మేము ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్కు నివాళులర్పించడానికి మేము వెళ్తూ ఉంటే ఈరోజు గృహ నిర్బంధం చేసి ఎక్కడి వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసి మరి మీరు పోలీసులతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా. అయ్యా, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశం కాబట్టి వాళ్ళ హక్కుగా మీతో వాళ్ళు పోరాటం చేస్తున్నారు. వాళ్ళ హక్కుల పరిష్కార దిశగా సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మె పరిష్కరించలేని తెలివి తక్కువ తనంతో మీరు ఒక డ్రైవర్ను పొట్టన పెట్టుకున్నారు. ఇంకా ఆత్మహత్యలు చేసుకోవడానికి మన అనేక మంది ఆర్టీసీ కార్మికులు సిద్ధంగా ఉన్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఆర్టీసీ కార్మికులారా, మీరు దయచేసి అధైర్యపడకండి. మీకు మేమున్నాం. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంది. మీ హక్కుల పరిరక్షణ కోసం, మీ హక్కుల సాధన కోసం మీ వెంట మేము ఉంటామని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తాను. అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 2.5 సంవత్సరాలుగా పచ్చని తెలంగాణ రాష్ట్రాన్ని, ఆకుపచ్చ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసి కూల్చివేతలు, అణచివేతలు తప్ప ఏ ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం జరగలే. ఈరోజు రైతుల పక్షాన కానీ, కార్మికుల పక్షాన కానీ, కర్షకుల పక్షాన కానీ, విద్యార్థుల పక్షాన కానీ, నిరుద్యోగుల పక్షాన కానీ, పదవి విరమణ చేసిన ఉద్యోగుల పక్షాన కానీ ఏ ఒక్క కార్యక్రమం చేపట్టలే. పైపెచ్చు కేసీఆర్ గారిని బదనాం చేసుకుంటూ, బురద దల్లుకుంటూ, తిట్ల పురాణం చేసుకుంటూ 2.5 సంవత్సరాలు గడిపినవు తప్ప ఏమి చేయలేదు. ఈరోజు శంకర్ గౌడ్ ఆత్మహత్య, ఇది ప్రభుత్వ హత్యే. వారి కుటుంబానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ₹1 కోటి ఇమీడియట్ ప్రకటించాలి. అదేవిధంగా ఈరోజే మీ క్యాబినెట్ నిన్న కూర్చున్నారు. మీరు ఏం మాట్లాడలే. ఐఏఎస్ కమిటీ వేసిళ్ళు, మళ్ళీ కాలయాపన చేస్తున్నారు. మీరు కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. చాలా సార్లు మీరు చర్చ చేశారు. ఆగండి చేస్తాం అని హామీలు కూడా ఇచ్చారు. చాలా ఓపిక పట్టారు. 3 సంవత్సరాలు అవుతుంది, దాదాపు 2.5 సంవత్సరాలు దాటి 2.5 సంవత్సరాల నుంచి దాటేస్తూ ఆర్టీసీలకు మొత్తం నష్టాలకు తీసుకుపోయారు. ప్రయత్నం చేస్తే దాన్ని కూడా ఆపుతారు. తీసుకపోయి ఇల్లు ఎవరో అల్లు ఇంట్లో పెట్టారు, వాళ్ళ ఇంట్లో కూడా పెట్టారు. ఇంత ఘోరమైన పరిస్థితి ఉంటుందా? ఒక బీసీ సంబంధించిన వ్యక్తి అని చెప్పొద్దు. మీరు ధైర్యం చెప్పండి. మేము కూడా చెప్పుకున్నాం, మీరు కూడా ధైర్యం చెప్పండి. ఏంటంటే ఈయన ఎందుకు పొద్దున్నే మనం అరెస్ట్ చేసి ఇంట్లో పెట్టారు?